2018లో 1924లో పెద్ద ఎత్తున అనారోగ్యం పాలైపోయారు. జగన్ బ్రాండ్లు తాగడం వల్ల లివర్లు చెడిపోయి, కిడ్నీలు చెడిపోయి, బ్రెయిన్ కొట్టేసి, మానసికంగా కూడా మరి రోగులుగా మారిపోయి చాలా మంది మరణించారు కూడా. ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లో దీనికి సంబంధించి పూర్తి నమోదైనటువంటి సంఖ్యల్ని మనం వెరిఫై చేసుకున్నట్టయితే వాస్తవాలు ఇవాళ బయటపడతా ఉన్నాయి. నాసిరకమైనటువంటి మద్యం తాగి ప్రజలందరూ కూడా ఆర్థికంగా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మల్టీనేషనల్ కంపెనీలు అసలు రాష్ట్రం వైపు చూడటమే మానేశారు. వాళ్ళ గతంలో ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా ఇవ్వకుండా అవన్నీ కూడా ఆపేయడం వల్ల వాళ్ళు కూడా రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారు. అలాగే మల్టీ నేషనల్ కంపెనీలన్నీ కూడా మన దూరం అయిపోయినాయి. ఇవాళ మనం దాదాపు 12 రకాలైనటువంటి ల్యాబ్ లో టెస్టులు చేపిస్తున్నాం. అన్ని బ్రాండ్లు కూడా ఇవాళ అవైలబిలిటీ ఏర్పాటు చేశాం. మల్టీనేషనల్ కంపెనీలు తిరిగి మన రాష్ట్రానికి వచ్చినాయి. గతంలో ఉన్నటువంటి రేట్ వ్యత్యాసాన్ని కూడా ఇవాళ కరెక్ట్ చేశాం. గతంలో దీనికి ఒక టెండర్ కమిటీ మేము ఏర్పాటు చేశాం. గత 5 ఏళ్లలో మీరు ఎక్కడ కూడా టెండర్ కమిటీ ఏర్పాటు చేయలే. మద్యం రేటు పెంచాలన్నా, కొత్త బ్రాండ్లు తీసుకురావాలన్నా పూర్తిగా టెండర్ కమిటీ ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటే అవన్నీ మీరు చేయకుండా కేవలం మీ బ్రాండ్లు మీ సప్లై చేసుకోవడం కోసం టెండర్ కమిటీతో కూడా సంబంధం లేకుండా విచ్చలవిడిగా మీ అధికారాలను ఉపయోగించుకుని దోపిడీ జరిగింది వాస్తవం.